ప్రాజెక్టులు పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే మరి సోనియమ్మ గారు ఇబ్బంది అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వం రాదని తెలిసినప్పటికీ తెలంగాణ ఏర్పాటు చేసి 20,000 కోట్ల రూపాయలు మిగులు మనకు అందిస్తే 10 సంవత్సరాల కాలంలో 2023 నాటికి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వని దుస్థితి ఆ ప్రభుత్వం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. అది అధిగమించి ఈ 2 సంవత్సరాల కాలంలో మీ అందరికీ 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులు పరిశ్రమలు ఉపాధి ఉద్యోగం పక్కా పెడితే రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి ఆనాటి పాలకులు ఆనాటి పురపాలక సంఘ సభ్యులు. మరి ఈరోజు 2 సంవత్సరాల కాలంలో సుమారు ఈ 30 డివిజన్లో 1500 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చాం. 1500 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. వారికి కనపడతలేదు, వారు చూస్తే కళ్ళు కనపడాయి, అవి ఎవరైనా ప్రజలు చెప్తే వినపడే పరిస్థితి లేదు. 1500 కోట్లకి సుమారు 5-6 వేల మంది సభ్యులు నామోదై ఈరోజు సన్న బియ్యాన్ని తీసుకునే అర్హత కల్పించామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే రేషన్ కార్డ్ సన్న బియ్యంతో పాటు మరి యొక్క ఆడపడుచులకి ఆడబిడ్డలకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామన్నాం. ఉచిత ప్రయాణానికి రాగానే కల్పించాం, అమలు చేశాం. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని అది వినియోగించుకుంటా ఉన్నారు. మరి ఏదైతే ఆర్టీసీలో అవకాశం కల్పించాం, వీటితో పాటు మీ అందరికీ ఏదైతే ఇల్లు ఉన్నవారికి 200 కరెంట్ల యూనిట్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. 200 కరెంట్ల యూనిట్ ఫ్రీగా అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరూ కూడా అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు 2014 వరకు మనం ఇచ్చిన ఇల్లే తప్ప ఒక ఇల్లు కూడా రాలే, ఒక ఇల్లు కూడా ఇవ్వలే. 2014లో చెప్పినారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇచ్చింది ప్రతి ఒక్కరికి అగ్గిపెట్టంత ఇల్లు నిర్మాణానికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క ప్రభుత్వం వస్తే 2 బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్ హౌస్ 2 గదుల ఇల్లు నిర్మాణం చేస్తా మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందట. అగ్గిపెట్టంతుంది, అల్లుడెక్కడ, బిడ్డెక్కడ, కొడుకెక్కడ, అవి పోను, కుక్కెక్కడ, నక్కెక్కడ, పిల్లెక్కడ, ఎలికెక్కడ అని చెప్పి తుపాకీ రవాణా మాటలు మాట్లాడారు. తుపాకీ రవాణా మాటలు మాట్లాడి ఈ పేద ప్రజలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో 5-6 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణానికి అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఈరోజు మున్సిపల్ పట్టణం ప్రతి వరకే 30 డివిజన్లో సుమారు 800 ఇళ్ళు ఇచ్చాం. 800 ఇళ్ళు సుమారుగా ఏదైతే రూరల్ ఏరియాలో ఏదైతే మిగిలిన గ్రామాల్లో 300 ఇళ్ళు ఇచ్చాం. అంటే మొత్తం 1100 ఇళ్ళు ఈ యొక్క పట్టణానికి సంబంధించిన పేదలకు ఇల్లు ఇచ్చాం. 5 లక్షల రూపాయల ఇల్లు ఈరోజు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. అది కనపడతలే, అది చూస్తే వాళ్ళకి కనపడతలే. అంతేకాకుండా ఇల్లు స్థలాలు లేని వారికి ఆ రోజు మనం ఇచ్చాం. ఇల్లు స్థలం ఒక 50 గజాల స్థలం కూడా అందించని ప్రభుత్వం ఆ రోజు ఆ యొక్క పార్టీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం. మున్సిపల్ పరిధిలో ఈ యొక్క పట్టణ పరిధిలో ఒక్కరికి కూడా ఇవ్వకపోగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా దివాలా కోరు మాటలు చెప్తా ఉన్నారని చెప్పి మన యొక్క నర్సంపేట పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, గమనించమని చెప్పి. అంతేకాకుండా ఏదైతే మహిళా సోదరులకి చీర అందించలేదని చెప్పిన ఎన్నికల కోడ్ కారణం చేత 11,000 చీరలు వచ్చినాయి. ఒక 1000 మందికే చీరలు అందించాం. చాలా చక్కటి చీరలు ఎన్నికలు కాగానే వాళ్ళందరికీ కూడా అందించబోతా ఉన్నాం. ఆ 10 సంవత్సరాల్లో చీరలు ఇస్తే ఒక చీర కూడా కట్టుకునే అవకాశం లేకుండా వాళ్ళే మాట్లాడారు, వారే చెప్పినారు తప్ప వేరే కాదు. ఏదైనా కూడా ప్రజలకు ఇచ్చేది ఆ యొక్క కార్యక్రమం
ప్రజాధనాన్ని దుర్వినియోగించకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఫలితాన్ని అందించే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని అందించాం. మరి వారితో పాటు మహిళా సంఘాలకి ఉచిత రుణాలు, వడ్డీ లేని రుణాలు. ఈరోజు మన యొక్క నర్సంపేట పట్టణంలో సుమారు 110 కోట్లు 110 కోట్లు మహిళలకి వడ్డీ లేకుండా అవకాశం ఇచ్చాం. పరిపాలన భవనానికి సుమారుగా 15-20 లక్షల రూపాయల చొప్పున 10 నుంచి 12 భవనాలకు కూడా అవకాశం కల్పించాం. 12-13 భవనాలు నిర్మాణం చేసుకునే అవకాశం కల్పించాం మహిళా సోదరి వాళ్ళందరికీ ఈ సందర్భంగా విజయవేస్తా ఉన్నాం. అంతేకాకుండా వీటితో పాటు మన యొక్క నర్సంపేట పట్టణానికి మంచినీరు, ఈ మంచినీరు కార్యక్రమం 2014 కంటే ముందు భవనాలు అన్నాం, పైప్ లైన్ వేసాం, వాటర్ ట్యాంకులు కట్టాం, నల్లాలు పెట్టాం. ఇస్తే ఈ నీళ్ళంతా మురికి నీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం అంతా కూడా మురికి నీళ్ళు అని చెప్పి మిషన్ భగీరథ పేరుతో 50,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తే అందులో మన నియోజకవర్గానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5% మంది కూడా ఈరోజు మనం డివిజన్లో తిరుగుతూ ఉంటే నీళ్ళు అందుతలేవు, పైపులు లేవు, నీళ్ళు నల్లాలు కనెక్షన్ లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న మొన్న 100 బోర్లు వేయించాల్సిన అవసరం వచ్చింది. 100 బోర్లు ఏదైతే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వచ్చే రోజుల్లో ఈ యొక్క కమిటీ ఎన్నికైన తర్వాత నర్సంపేట పట్టణానికి సుమారు 60,000 జనాభా, 42,000 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ కి ఈ ఫ్లోరైడ్ స్కీమ్ ని 2005-6లో ప్రారంభించాం. అశోక్ నగర్ లో ఆ యొక్క నీళ్ళని వాడుకుందామంటే దాన్ని డిఫెక్ట్ చేసినారు. ఆ యొక్క నల్లాల ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం లేకుండా చేసి నిరూపయోగం చేసినారు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, అవి ఇచ్చినట్టయితే ఆ యొక్క నీరు ఆ యొక్క ఒక్కసారి పెడితే 2 సంవత్సరాలు ఈ నర్సంపేట పట్టణానికి సరిపడే విధంగా సామర్థ్యం ఉన్న ఆ యొక్క నీళ్ళ ట్యాంక్ని వాడుకుందాం, 10 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మీ అందరూ చూశారు. మనం అడిగాం, మన వచ్చినాడు ఆ 10 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని పూర్తి స్థాయిలో బాగు చేసి నర్సంపేట పట్టణానికి 360 రోజులు 24 గంటలు చాలా చక్కటి నీళ్లు ఆ యొక్క నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే మంచినీరుతో పాటు మరి ఇంటర్నల్ మురికి కాలువలు, సీసీ రోడ్లు అన్నీ కూడా ఏదైతే మురికి కాలువలు, అంతర్గత సీసీ రోడ్లు, మరి ఏదైతే సెంటర్స్, జంక్షన్స్ తో పాటు పార్కులు, ఇవన్నీ కూడా పూర్తి శ్మశాన వాటికలు కూడా పూర్తిగా అన్నీ కూడా నిర్మాణం చేయించి ఆ యొక్క సౌకర్యం కల్పించబోతా ఉన్నాం, ప్రారంభించాం, నడుస్తూ ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కొనసాగిస్తాం. సంవత్సరంలోపు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ యొక్క సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఏదైతే వీటితో పాటు 6 రోడ్లు, ఈ రోడ్డు ఈ నుంచి ఏదైతే మహబూబాబాద్ రోడ్డు సిరివంచ మహాదేవ్పూర్ నుంచి ఏదైతే గుమ్మాలపల్లి నుండి పర్కాల నుంచి వచ్చే రోడ్డు 820 కిలోమీటర్ల పొడుగు రోడ్డు 2013లో మంజూరు చేసి ఏదైతే టెండర్ పెట్టించి ఇంత పెద్ద రోడ్ వేసి కాలేజ్ హాస్పిటల్ తెస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. ఏదైతే ఆసుపత్రిని మంజూరు ఇచ్చారు, ఒక ఆసుపత్రి నిర్మాణం చేయాలంటే కనీసం 2.5 సంవత్సరాలు ఆ యొక్క ఆసుపత్రి కట్టాలి. ఆసుపత్రి కట్టాలి అంటే వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలి? 2 సంవత్సరాల ముందు వాళ్ళ కాల పరిమితిలో ఈ యొక్క ప్రజలకి వైద్యం అందించాలనే సంకల్పం ఉంటే 2 సంవత్సరాల ముందు ఆ యొక్క హాస్పిటల్ మంజూరు చేయించి నిర్మాణం చేయించి వైద్యం వాళ్ళ కాలంలో ప్రారంభించాలి. హడావిడిగా ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ రాలేద్దాం, తోసేద్దామని చెప్పి చేస్తే అది పూర్తి కాకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అవకాశం కల్పించాం.
మరి మెడికల్ కాలేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. మెడికల్ కాలేజ్ సరిగా నడవాలంటే ఒక ఆసుపత్రి పూర్తిగా నిర్మాణం చేసి ఒక 3 సంవత్సరాలు చాలా చక్కగా నడిపించి ఒక 200-300 మంది అక్కడ పేషెంట్ ఉంటే ఆ యొక్క మెడికల్ కాలేజ్ ఉపయోగంగా ఉండేది. మరీగా ఏదో నేను కూడా మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి పెడితే దానికి పర్మిషన్ ఇబ్బంది అయితే వాళ్ళు ఏదో కాగితాలు ఇచ్చి వదిలిపెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో సార్ ఇది పూర్తి చేయాలి అన్న, ఇది పూర్తి చేయకపోతే ఇబ్బంది అవుతుంది, డబ్బులు లేవు, మరిగా ఆ యొక్క కాగితం ఇచ్చిపోయాడు అని చెప్తే ఎంత ఇబ్బంది అయినా ఎంత ఏదైతే అవి ఎదుర్కోవాలి మంజూరు చేయాలంటే ఆ యొక్క 7 మొత్తం రాష్ట్రంలో 7 ప్రత్యేకంగా ఢిల్లీలో ప్రత్యేకంగా మంజూరించి కాబట్టి ఆ మానవులతో అవసరం లేదు, ఆ మానవులతోని ఆ వ్యక్తులతోని మనకు అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈరోజు 2 సంవత్సరాల కాలంలో మనం ఏదైతే ప్రభుత్వం ఎన్నికైన నాటికి 5-6 లక్షల కోట్ల రూపాయల అప్పుండి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వని పరిస్థితిలో మన యొక్క ప్రభుత్వం ఆ రోజు మీరందరూ కూడా తెచ్చే ఈ సందర్భంలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుర్కొని ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తాం. ఈ యొక్క నర్సంపేట పట్టణాన్ని నెంబర్ 1గా ఈ యొక్క మా యొక్క పీరియడ్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ పాత్రిక మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనంతా ఎవరైతే 30 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు, ఈ 30 మంది కౌన్సిల్ సభ్యులకి మీరందరూ కూడా ఆదరించి అభిమానించి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు, ఎంపీ కాంగ్రెస్ ఉన్నారు, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. ఇందులో మరాజ్యం మీ రాజ్యం, ఇందులో పాలన మీ పాలన, ప్రజా పాలన. ప్రజలే దేవుడు కాబట్టి ప్రజలే ఈ యొక్క పాలనని అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో మరి 2 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. మిగిలిన 3 సంవత్సరాల కాలంలో వేరేగా వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నెంబర్ 1గా చేసే అవకాశం ఆశీర్వాదం అండగా నిలవండి అని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నర్సంపేట పట్టణ ప్రజలకి వేడుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు మేము వాటికి చెప్పినాయి మరి రైతులకు సంబంధించి రైతులందరూ కూడా అప్పులు మాఫీ చేశాం. వడ్డీ లేకుండా ఏదైతే మహిళలకి వడ్డీ లేకుండా నడిపిస్తూ ఉన్నాం. ఏదైతే 22,000 కోట్ల రూపాయలు రైతులకు ఒకేసారి అప్పులు మాఫీ చేసి రైతు సోదరులు కూడా ఆడుకుంటా ఉన్నాం. ఏదైతే పెన్షన్ కార్యక్రమాలు అందుతలేమని చెప్పి అడిగినారు. ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలు కూడా వచ్చే ఉగాది నుండి ఈ యొక్క కార్యక్రమం అందించే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వయోవృద్ధులకి వికలాంగులకి వికలాంగులకి చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కొంత ఆలస్యమైనప్పటికీ మన్నించమని చెప్పి ఈ సందర్భంగా పెట్టుకుంటా ఉన్నాం. ఇవ్వక ఎందుకు ఇవ్వలేదు అంటే ఆర్థికంగా ఇబ్బందున్న నేపథ్యంలో అన్ని కూడా సవరించి అధిగమించి ఈ యొక్క ఉన్న బడ్జెట్లో వారికి కూడా ఈ యొక్క కొత్తగా ఏదైతే పెట్టుకున్న దరఖాస్తుల్ని పరిశీలిస్తూ ఉన్నాం. వారికి వచ్చే ఏదైతే ఉగాది నుండి ఈ యొక్క కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి నర్సంపేట పట్టణ అభివృద్ధి ధ్యేయంగా నర్సంపేట పట్టణ ప్రజల ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ భరోసా.